ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది యూజర్లు వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వాట్సాప్లో యూజర్లకు లభిస్తున్నాయి. ఆ ఫీచర్లకు తోడు హ్యాకర్ల బెడద కూడా ఎక్కువైపోయింది. తాజాగా ఓ హ్యాకింగ్ గ్రూప్ వాట్సాప్లో బగ్ను ప్రవేశపెట్టి కొన్ని వందల కోట్ల మంది సమాచారం దొంగిలించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అనేక మంది వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ కూడా చేసింది. ఇంతకీ అసలు ఆ బగ్ ఏమిటో, దాని నుంచి మన వాట్సాప్ ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. హ్యాకింగ్ గ్రూప్ ప్రవేశపెట్టిన బగ్ ఇమేజ్ లేదా వీడియో రూపంలో వస్తుంది. అలా వచ్చిన ఇమేజ్ లేదా వీడియోను క్లిక్ చేయగానే అది వారి ఫోన్లలోకి డౌన్లోడ్ అయిపోతుంది. అయితే ఆ ఇమేజ్ లేదా వీడియోలో కంటెంట్ ఏమీ ఉండదు. చూసేందుకు అది మీడియా ఫైల్ లాగానే కనిపిస్తుంది. కానీ డౌన్లోడ్ చేశాక ఓపెన్ చేస్తే అందులో ఏమీ ఉండదు. కానీ అలా ఓపెన్ చేసే క్రమంలో అందులో ఉండే వైరస్ అటాక్ అవుతుంది. అప్పుడు అది ఆ యూజర్కు చెందిన వాట్సాప్ సమాచారం మొత్తం సేకరిస్తుంది. వాట్సాప్లో సదరు యూజర్ ఎవరెవరితో ఏమేం చాటింగ్ చేశాడు, ఏమేం మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు పంపాడు అన్న వివరాలన్నింటినీ ఆ వైరస్ సేకరించి ఆ హ్యాకింగ్ గ్రూప్కు చేరవేస్తుంది. దీంతో వారు యూజర్లను బ్లాక్మెయిల్ చేస్తారు. ఆ ఫోటోలు, వీడియోల్లో సెన్సిటివ్ మ్యాటర్ ఉన్నా, లేదంటే బ్యాంకింగ్ సమాచారం ఉన్నా ఇక అంతే సంగతులు. వాటికి సంబంధించిన అకౌంట్లలో ఉన్న డబ్బు మొత్తం పోతుంది. మరి ఈ వైరస్ అటాక్ కాకుండా జాగ్రత్త పడాలి అంటే ఇలా చేయండి. వాట్సాప్లో మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇమేజ్లు, వీడియోలను అస్సలు ఓపెన్ చేయకూడదు. అలా ఓపెన్ చేస్తే వాటిలో ఏదైనా వైరస్ ఉంటే వెంటనే మీ ఫోన్పై అటాక్ చేస్తుంది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వాట్సాప్ మెసేజ్ల్లో ఉండే లింక్స్ను కూడా ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే వాటిల్లో వైరస్ ఉండే ఛాన్స్ ఉంటుంది కనుక రిస్క్ తీసుకోకూడదు. వాట్సాప్లో గ్రూప్ చాటింగ్ చేసేటప్పుడు వాటిల్లో పోస్ట్ అయ్యే లింక్స్ను, ఇమేజ్లు, వీడియో ఫైల్స్ను ఓసారి పరిశీలించాలి. అవి నకిలీవా, అసలువా అన్న విషయాన్ని తెలుసుకున్నాకే ఆ లింక్ను ఓపెన్ చేయాలి. లేదంటే వైరస్ వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. యూజర్లు ఎవరూ కూడా తమ ప్రొఫైల్ సమాచారాన్ని పబ్లిక్తో షేర్ చేయకూడదు. కేవలం వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్తో మాత్రమే ఆ సమాచారాన్ని షేర్ చేసుకోవాలి. వాట్సాప్లో పాస్కోడ్ అనే ఫీచర్ అందుబాటులో ఉంది. దాన్ని వాడితే యూజర్ వాట్సాప్ అకౌంట్ను ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయడానికి వీలు కాదు. దీంతో మీ వాట్సాప్ సేఫ్గా ఉండవచ్చు. మీకు తెలియని వ్యక్తులతో మీ వాట్సాప్ ఫోన్ నెంబర్ను అస్సలు షేర్ చేయకూడదు. ఈ టిప్స్ పాటిస్తే వాట్సాప్లో సేఫ్గా వాడుకోవచ్చు.